హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ సారికా రెడ్డి. ప్రస్తుతం మనం మల్కాజ్గిరిలో ఉన్న సెయింట్ ఆంథనీస్ ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరికి మనం రావడం జరిగింది. దీన్ని 1998లో నిర్మలా రోజ్ గారు స్థాపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కొడుకు అరుల్ కుమార్ దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, బంధాలు మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని వీళ్ళు హక్కును చేర్చుకొని వాళ్ళని చాలా బాగా చూసుకోవడం జరుగుతుంది. అది కూడా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్, వాళ్ళ సొంత పైసలతోటి వాళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్లీజ్ ఫాలో మీ. దీని గురించి మాట్లాడడానికి మనతోటి మోజెస్ గారు ఉన్నారు. ఇక్కడ మొత్తం మేనేజ్మెంట్ అంతా వీళ్ళు చూసుకుంటారంట. సో మోజెస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, దీని గురించి చెప్పండి మీరు, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి. ఇది వచ్చేసి 1998లో స్టార్ట్ చేశారు మేడం. దీనికి హెడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, మన నిర్మలా రోసి గారు వాళ్ళు స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో. దాని తర్వాత వాళ్ళ మమ్మీ ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ అరుల్ కుమార్ సార్ వాళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని. అంటే వాళ్ళు కంటిన్యూగా అలాగే దాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఇంతకుముందు అతనికి జాబ్ ఉన్న అది జాబ్ వదిలేసి వాళ్ళ మమ్మీ కోసం వాళ్ళ మమ్మీ స్టార్ట్ చేసింది, అలాగే కంటిన్యూ చేయాలి, వదిలిపెట్టొద్దు అన్నట్టుగా దాన్ని అలాగే టేక్ ఓవర్ చేసి అలాగే రన్ చేస్తున్నారు. స్టిల్ ఇప్పటిదాకా ఒక 30 years అవుతుంది దీన్ని స్టార్ట్ చేసి అప్పటి నుంచి. అయితే ఇక్కడ వీళ్ళని తీసుకునేది ఎలాగంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళ పని అన్నీ వాళ్ళ సెల్ఫ్గా అన్నీ చేసుకుంటారు. జస్ట్ మనకి ఫుడ్ బెడ్ అని A to Z మిగతావన్నీ మనం చూసుకుంటాం అన్నమాట. ఓకే ఓకే. అంటే మీ సార్తో నేను మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే జనరలీ హీ డోంట్ టేక్ ఎనీ డొనేషన్స్ ఆల్సో ఫ్రమ్ ఎనీవన్. అది చెప్పడం జరిగింది. అంటే మా అంతటికి మేము వచ్చి ఇస్తే ఎవరైనా తీసుకుంటారు, ఎన్ని డబ్బులున్నా సరిపోవు అనుకోండి ఇవన్నీ మెయింటైన్ చేయడానికి. బట్ సార్ అయితే అలా అన్నారు. సో నిజంగా అవును మేడం, అదైతే నిజం. ఎందుకంటే ఇంత కరోనా టైంలో కూడా ఏం లేనప్పుడు టైంలో కూడా చాలా ఇది అతని గొప్పతనం అని చెప్పొచ్చు. బాగా నడిపించాడు. గొప్పతనం అంటే గాడ్ గ్రేస్ అనాలి. దేవుని దయ వల్ల మాత్రం అది రన్ అయ్యింది. కరోనా టైంలో ఏ సోర్స్ లేనప్పుడు కూడా బాగా రన్ చేయగలిగినాము. కొంతమందిని ఇక్కడ ఉంచడం జరిగింది, కొంతమందిని పంపించడం జరిగింది. ఏదైనప్పటికీ ఇలాంటిది ఆపడం అనేది లేకుండా ఆ టైంలో కూడా బాగా చేసినాం అన్నమాట. నిజంగా వారికి మేము నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము సీరియస్లీ. మేబీ తను ఇక్కడ లేరు, అంటే స్కూల్లో ఉన్నారంట కదా. సో సార్ స్కూల్ రన్ చేస్తారా? అవును, ప్రైవేట్ స్కూల్ ఒకటి ఉంది, దాన్ని బేస్ చేసుకొని అలాగే సార్కి ఇలాంటి సర్వీసెస్ చేసుకుంటూ మొత్తానికి చెప్పాలంటే దేవుని దయ వల్ల జరుగుతుంది. అవునండి, ఖచ్చితంగా దేవుని దయ ఉంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాము. ఒకసారి చూపిస్తారా మొత్తం? చూడండి. నమస్తే అండి అందరికి. నమస్తే, బాగున్నారా? బాగున్నాం నాన్న. ఎట్లున్నారు? అంత బాగున్నామండి. మేము ఎక్కడి నుండి వచ్చామని తెలుసా? ఎవరైనా చెప్పారా? మేము పల్లవి టీవీ నుండి వచ్చాము. మీతో కొంచెం మాట్లాడదాము, ఎలా ఉన్నారు చూసిపోదాము, మీకు ఏమైనా కావాలంటే మేము సహాయం చేయడానికి కూడా వచ్చాము. మాట్లాడదామా? కొంచెం కూర్చుందాం. అమ్మా కూర్చోవాలా నీ పక్కన? కూర్చోండి. మా కోసం వచ్చి మా దగ్గర కూర్చోమంటే ఎలాగా? ఓకే ఓకే, చెప్పు. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు అన్నమ్మ అండి. అన్నమ్మ. మేము ఇక్కడే ఉంటామండి. ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? 4-5 years అవుతుంది. 4-5 ఏండ్లు అవుతుంది. ఇక్కడికి వచ్చాము. ఉన్నారండి ఇద్దరు కూతుళ్ళే మాకు. ఓకే. ఇద్దరు కూతుళ్ళు అయితే కూతురు మన కూతుళ్ళే కానీ అల్లుడు కాదు కదండి. అవునవును. అందుకని ఇక మా అమ్మాయి అన్నది బాధపడి, అమ్మ ఇప్పుడు ఉంది ఇక్కడ హోమ్లో జాయిన్ చేస్తాను. నాకు ఇల్లు ఉండేనండి ఎక్కడ మారేడుపల్లి. ఇల్లు ఎందుకమ్మ ఒక్కదాని ఏమంటావు, నాన్న ఎక్కడ ఒక్కదాని ఏమంటావమ్మా, మా దగ్గరకు వచ్చేయి అంటే ఇల్లు అమ్మిచ్చేసి తీసుకొచ్చింది. అల్లుడు మన అల్లుడు కాదు కదండి. అమ్మిచ్చేసి ఆ డబ్బులు మీ అమ్మాయిలు తీసుకున్నారా? లేదు, అమ్మాయిలు తీసుకోలేదండి. వాళ్ళు బాగా ఇది ఉన్న వాళ్ళే, దేనికి లోటు లేదు. కాదంటే బ్యాంకులో వేశారు. ఆయనకేమో నేను ఉండటం ఇష్టం లేదు. మీ అల్లుడికి ఇష్టం లేక, ఏంటి మీ అమ్మ ఇక్కడే ఉంటుంది, అక్కడ కూర్చుంటుంది, ఇక్కడ బయట ఏమనుకుంటారు అది ఇది అని సతాయిస్తుంటే ఇక తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు మీ అకౌంట్లోనే ఉన్నాయా? మరి నా అకౌంట్. నిజమేనా? నమ్మొచ్చా? లేదండి, నా అకౌంట్. వాళ్ళకి ఏం అక్కర్లేదు నా పైసలు దేనికి సరిపో వాళ్ళకి.
అంతే ఆ. వాళ్ళు ఉన్న వాళ్ళే, కానీ మీరు మాత్రం వాళ్ళకి బరువు అయినరు. మా అల్లుడికి వాళ్ళకి బరువు ఏం కాదు. అదే అదే బాగానే వచ్చిపోతూ ఉంటారమ్మా? వచ్చిపోతుంటారండి, చూస్తారు. వెళ్తావా అప్పుడప్పుడు? నేను వెళ్ళలేను నాన్న, ఈ కాళ్ళు మోకాళ్ళు నొప్పులండి నాకు. ఓకే, అంటే వాళ్ళు వచ్చి బాగా చూసుకుంటారా ఉన్న కొంతసేపు అయినా? చూసుకుంటారు నాన్న. మీకు ఏమన్నా అనిపిస్తుంటదా, అంటే ఏదన్నా మిస్ అవుతున్నాను అన్న బాధ అన్నది ఉంటుందా? లేదు, అక్కడికంటే ఇక్కడే బెటర్ అనిపిస్తుందండి మాకు. అక్కడికంటే ఇక్కడే బెటర్ అనిపిస్తుంది. అదే సూటిపోటి మాటల బదులు ఇక్కడే మీకు కనీసం ప్రశాంతత అనేది ఉన్నది. ప్రశాంతత. మా సారు చాలా మంచి ఆయనండి. ఆయన అంత మంచి ఆయన ఎవరు లేరు, ఉండరు కూడా. అంత మంచి ఆయన. ఆయన ఏం సాఫ్ట్వేర్, మేము డాక్టర్. వాళ్ళ పనులు వదిలేసుకుని మాకు పరిచర్య చేస్తున్నారంటే ఎంత గ్రేట్ అండి. అవునవును, అంతే కదా. దేనికి లోట్లేదు నాన్న. ఎవరో ఒకరు వస్తారు మీలాంటి వాళ్ళు, మంచిగా మాకు అన్ని సహాయం చేస్తారు. మంచిగా మంచిగా ఉంది నాన్న, ఏమి దేనికి లోట్లేదండి. మేము బయటికి ఒక మగ ఆయన ఉన్నాడు, ఆయన మాకేమన్నా కావాలంటే ఆయనకి చెప్పి ఆయన తీసుకొచ్చి ఇస్తాడు, ఏదన్నా లేకపోతే. లేకుంటే అన్ని మాకు దేనికి లోట్లేదు అంటున్నాం కదండి, మీరు అర్థం చేసుకోండి. అదేలే. మా సారు అంత మంచి ఆయన. రోజు వచ్చిపోతారా అండి సార్? వారానికి ఒకసారి అట్లా? ఆయనకి అక్కడ స్కూల్ ఉందండి. అవునండి, స్కూల్ ఉంది. ఇక ఈ పరిశ్రమలు ఆయనకి ఉంటాయి కదా, అవి చూసుకుంటుంటారు. ఎప్పుడన్నా ఒకసారి వస్తారు. మేడం డాక్టర్ కదా, అంటే మీకు హెల్త్ ఇవన్నీ చెకప్ చేస్తుందా? వస్తారండి, డాక్టర్స్ వస్తారు. అపోలో నుంచి వస్తారు. ఓకే, సో మీకు ఏ లోటు లేదు ఇక్కడ? ఏది లేదు నాన్న. ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు కదా? ఫుల్ హ్యాపీ అండి. ఇక్కడ కంటే ఇక్కడ చాలా. సరే కదండి, అంతేనా? వినడానికి చాలా బాగుంది. అంతేనండి, మాకు కావాల్సింది ఈ టైంలో హ్యాపీ కావాలి కదండి. అవును, మీరు ఎంత పెట్టినా మాట్లాడుకుంటే ఎంత తిన్నా మాకేమీ ఇది ఉండదు కదండి. మాకు మాటలతోటి మంచిగా ప్రేమగా చూసుకున్నారనుకోండి, అదే హ్యాపీ. అవునవును, అంతే కదమ్మా, అంతేనా? నమస్తే అమ్మ. ఏం పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, చెప్పండి. లక్ష్మమ్మ ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? 14 ఏళ్ళు అయిపోయింది. 14 ఏళ్ళ? ఓ సీనియర్ మీరు ఇక్కడ? అవునా? 14 ఏళ్ళ నుండి, అంటే పిల్లలు, మీ ఫ్యామిలీ? ఒక బిడ్డ. ఇక బిడ్డ, పిల్లలు సైన్యం ఎక్కువ, పిల్లలు పిల్లలు ఆమెకి పిల్లలు, వాళ్ళ సంసారం వాళ్ళకి. ఇక్కడ ఉంటారు వాళ్ళు? నాచారం. ఓ, ఇక కష్టం చాదరైన దినాలు కష్టం చేసుకున్నా బాబు నీళ్ళల్లో. కొన్ని రోజులు బిడ్డ దగ్గర ఉన్నా, ఈ ఊకే బిడ్డ దగ్గర వాళ్ళ సంసారం వాళ్ళ పిల్లలు ఏమనకుండా బుద్ధి కాదు. మరి ఇక్కడికి ఎట్లా వచ్చిండ్రు మీరు? ఇట్లనే వచ్చిన, ఒక డాక్టర్ చూపించిండు. మీకు ఇబ్బంది అయిందా బిడ్డ దగ్గర ఉండడం? బిడ్డ దగ్గర ఉంటే ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది ఎందుకు పోవాలనిపించింది? వాళ్ళ సంసారం వాళ్ళకే ఉంటుందమ్మా, బాగా చూసుకుందా? నాకే ఉండబుద్ధి కాలేదు. అదే, ఇక్కడ వచ్చిన, ఇక్కడ బాగానే ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అమ్మాయి వచ్చిపోతుంటదా? ఎప్పుడన్నా వస్తుంది, నేను ఎప్పుడన్నా పోతా, అంతే. బాగున్నా అంటే బాగున్నా అంతే, ఎవరితో సంబంధం లేదు మనకి. మనం చూసుకునేటోళ్ళే వాళ్ళ దేవుడు అన్నట్టు మనకి. ఎవరి సంసారం వాళ్ళకే. నాకు ఇదే బాగుంది. ఇక పోయే టైం దగ్గరికి వచ్చింది. అయ్యో, ఉన్న కాడికి మీరు మంచిగా ఉన్నారు. రోడ్డు మీద పడకుండా మీ సార్ అనేటోడు దేవుడి రూపంలో వచ్చిండు. ఉండాలి సత్యదా. అంతే అంతే, మీరు ఇప్పుడు అట్లనే అనుకోవాలి. మంచిగా అంతే, అందరు బాగా, అందరం బాగానే ఉన్నాం. ఒక బిడ్డ కథ. ఓకే ఓకే, దానికి కుటుంబం ఎవరిది వాళ్ళకే ఉంటుంది బిడ్డ కదా, అంతే. ఎవరికి ఎవరు చూస్తారు, చూస్తారు. ఇప్పుడు మీ సార్ చూసుకుంటలేడా మరి? ఎంతో మంది అమ్మలని మా అమ్మలు అనుకొని చూసుకోవట్లేదా? ఆయన ధర్మాత్కుడు. అదే అంటున్నాను, మంచిగా ఉంటున్నాడు. ఏమన్నా బాధ అనిపిస్తుంది అమ్మ ఇక్కడ ఉంటున్నందుకు? నాకేం బాధమ్మా, అంతే, హాయిగా ఉన్నా. అంతే, వీళ్ళందరూ నన్నే చూస్తారు. సరేలే, అగో నీళ్ళు తెచ్చిస్తారు, అన్నం తెచ్చిస్తారు, ఇంకేం కావాలి? ఎక్కడున్నా ఇదే కదా మరి. తానానికి నీళ్ళు పెడతారు, ఇంకా నాకే ఇంకేమున్నది అంతే మరి. సరేలే, మీ సంతోషమే మాకు కావాలి. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? గౌరీబాయి. గౌరీబాయి, ఓ బాగుంది పేరు, పవర్ఫుల్గా. చెప్పండి గౌరీబాయి గారు. మంచిగా ఉన్నామా? నేను వచ్చి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలా? ఓకే, ఎక్కడి నుండి వచ్చిండ్రు? హైదరాబాదే, గోషమేల్.
అక్కడ నుండి ఇక్కడికి ఎట్లా వచ్చిండ్రు అంటే ఎవరు చెప్పారు? జర ఇబ్బంది అయింది ఆడ ఉండక. ఏమి ఇబ్బంది అయింది? మడదలకు నాకు పడి రాలేదు, ఎవరికి? తమ్ముని భార్యకు నాకు పడి రాలేదు. అచ్చా, అంటే సార్ లేరా? నాకు చిన్నప్పుడు పెళ్లి చేసి చచ్చిపోయాడు, అప్పటి నుంచి ఇంట్లోనే ఉండిపోయినా. అచ్చా అచ్చా. ఒక అక్క ఉన్నది, నేను రెండో ఆమె, నాకు చెల్లె తమ్ముడు. మరదలకి పడకుండా బయటకు వచ్చేసిండ్రు. వాళ్ళకి నాకు పడి రాక వాళ్ళు ఉండొచ్చు అట్టే వెళ్ళిపోయినా, ఇడికి వచ్చేసిన. ఎవరు డ్రాప్ చేసిండ్రు ఇక్కడ? ఇట్లనే వాట్సాప్లో చూసి వచ్చేసిన. 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళ నుండి ఎట్లున్నారు మరి మీరు? మంచిగానే ఉన్నామా, ఏం లేదు, ఇబ్బంది లేదు. అనేటోళ్ళు ఎవరు లేరు? ఇక మాటలు అనేటోళ్ళు అది ఇది సూటిపోటి మాటలు లేదు, అవన్నీ ఏమీ లేవు, హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నామా, ఏం లేదు, మంచిగా ఉంది. మీ సార్ బాగా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటారు. వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా అనిపిస్తుందా మన ఇంటికి వెళ్ళాలి అట్లాంటి ఏం రా? అక్క చెల్లె పిలిస్తే పోతా, వస్తా, అంతే. వాళ్ళు వచ్చిపోతుంటారా? వచ్చిపోతుంటారు. ఆరోగ్యం ఎట్లుంది? బాగుందా, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగానే ఉంది. ఏం చేస్తారు పొద్దున్న నుండి సాయంత్రం వరకు? ఏం చేస్తాం, స్నానం చేస్తాం, తింటాం, కూర్చుంటాం, టీవీ చూస్తాం, ఇంకేం బోర్ కొడుతుందా? వీడు ఇంతమంది ఉండగా మీరు అందరు బాగా కలిసి ఉంటారా? కలిసి ఉంటాం, అది ఏం ఇబ్బంది లేదు. అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు? ఏమి లేవు, మంచిగానే ఉంటాం. ఇంతేమ్మా, మంచిగా ఉంది. వినడానికి చాలా బాగుంది. మొత్తానికైతే ఎన్ని ప్రాబ్లమ్స్ బయట ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదే అందరికీ కావాల్సింది. మా సార్ కూడా మంచిగా చూస్తారు, తింటాం, ఉంటాం. నమస్తే అమ్మా. నమస్కారం. బాగున్నారు మీరు? అవునా, నిజంగా చాలా బాగున్నారు. ఇప్పుడే ఇట్లున్నారు, అప్పుడు ఎట్లున్నారు? సరే, నేను మీతో చాలాసేపు మాట్లాడతా, ఇక్కడ కూర్చుంటాను. చెప్పండి, ఏం పేరు? నా పేరు లక్ష్మీరత్నం. చెప్పండి లక్ష్మీరత్నం గారు, మీ గురించి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మా ఆంధ్ర. ఇక్కడ మా అమ్మాయి ఉండేది, మా అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయా మీకు? ఓకే. అమ్మాయికి 2 కొడుకులు, 1 కూతురు. ఓకే. అక్కడ నుండి ఎందుకు రావాల్సి వచ్చింది? మీకు తెలవందే ఉంది, సిటీలో ఇంటి ప్రాబ్లం. పెద్దది తీసుకోవాలంటే తోగలేము, చిన్నది ఇల్లు చాలదు. అందరూ పెళ్ళిళ్ళు అయ్యారు, పిల్లలు, వాళ్ళ సంసారాలు వాళ్ళవి. కొంచెం ఇంటికి ఇదే ఉండి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఓకే. ఎన్నేళ్ళు అయింది అన్నారు మీరు? 4 ఏళ్ళు. 4 ఏళ్ళ నుండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే? పర్వాలేదు, ఇంట్లో ఉంటే గొడవలు రావండి, ఒక తల్లి పిల్లలమైనా కరెక్ట్, ఏదో ఒకటి అయ్యే అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఒక్క ధైర్యం ఉంటున్నాం, బాగానే ఉంటాం. వస్తాయి మాట మాట అనుకుంటాం, మళ్ళీ అప్పుడే కలుసుకుంటాం. బాగానే ఉందని. ఆరోగ్యం బాగుంటుందా మీది? పర్వాలేదు, మా పనులు మేము చేసుకుంటాం అందరం. ఎవరో ఒకళ్ళిద్దరికి కొంచెం బాగున్నవాడు సహాయం చేస్తారు, ఎవరి పనులు మనం చేసుకుంటాం. ఖాళీ సమయంలో ఏం చేస్తారు? బుక్స్ చదవడం ఇట్లాంటి ఏమైనా చదువుతారా? దేవుని బుక్స్? పేపర్ చదువుకుంటా, దేవుడి బుక్స్ చదువుకుంటా. ఇంకా టైం ఉంటే టీవీ చూస్తాం, అందరం కలిసి టీవీ చూస్తాం, కాసేపు పడుకుంటాం. అమ్మాయి వచ్చిపోతూ ఉంటుందా? మీరు వచ్చిపోతుంటుంది. అమ్మాయి కూడా కేర్ టేకర్గా పనిచేస్తుంది. వీలు ఉన్నప్పుడు వస్తుంది. మొన్న వచ్చి వెళ్ళింది, ఇంకా వారం అవ్వలేదు. మీకైతే ఇక్కడ అంతా బాగానే ఉంది. మనవాళ్ళు వస్తారు, మనవాడు వస్తాడు, మనవాడు భార్య వస్తుంది, అమ్మాయి వస్తుంది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా నేను వెళ్ళాలనుకుంటే నాకు వెళ్ళాలని అనిపించదు. అంతే అంతే. వాళ్ళే వస్తారు కదా, ఇంకెందుకు వాళ్ళ చూడడానికి నేను వెళ్ళాలి. వాళ్ళే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి? అది అంతా బాగానే ఉంది, మంచిగా ఉన్నది, మంచిగానే జరుగుతుంది కాలక్షేపం. ఇక ఆరోగ్యాలు అంటారు, వయసు అయిపోదు, ఏదో ఒకటి చిన్న చిట్కా. ఎంత ఉంటుందమ్మా మీ ఏజ్? చెప్పనా? 81 నడుస్తుంది. అవునా? ఇంకా ఫిట్గా ఉన్నారు. అవునా? అందుకే అంటున్నాను. అమ్మాయి అక్క, ఆమె తర్వాత నేను ఇక్కడ. ఆమెకి 82. సీనియర్. అందరికంటే సీనియరే, హాస్టల్కి సీనియరే, వయసుకి సీనియరే, అన్నిటికీ సీనియరే ఆమె. ఓకే ఓకే, సరే అమ్మా, మీరైతే బాగున్నారు కదా? థ్యాంక్స్. రైట్. ఉమారాణి. ఓకే. ఎన్నేళ్ళు అయింది మీరు ఇక్కడికి వచ్చి? 12 years. ఏం చేస్తున్నారు 12 years నుండి?
ఇక ఇదే టీవీ చూడడము, ఇక అందరం కలిసిమెలిసి ఉండడం చేయడము, ఏదో మాట మీది హైదరాబాదేనా? మాది వారస్ కూడా. వారాసిగూడ. ఇక్కడే ఇక్కడే దగ్గరే. ఏమనిపిస్తుంది మీకు ఇక్కడ ఉంటే? అనిపించదు, అందరం కలిసిమెలిసి ఉంటాం కదా అన్న. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ, నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. ఓకే. కొడుకుకు 4 పిల్లలు, కొడుకుకి 4 పిల్లలు, బిడ్డకు 2. ఇంతమంది ఉన్నారు. ట్విన్స్ పుట్టిండ్రు కదా. కానీ ఎవరికి చూడాలనిపించట్లేదా మరి మిమ్మల్ని? వస్తారు, వాళ్ళు వస్తారు, నేను కూడా పోతాను. అంటే కానీ మీరు బరువు అయినరా మరి వాళ్ళకి? బరువని కాదు, ప్రాఫిట్ గురించి. ఏం ప్రాఫిట్? మాకు అప్పుడు షాప్ ఉండే, కార్ ఉండే, అన్ని విధాలు ఉండే. ఓకే. ఇక దానికి మా కొడుకు కొంచెం లాస్ చేసిండు. నువ్వు లాస్ చేసినావు అని వాడితో గొడవ పెట్టుకున్నాను నేను. మీరు గొడవ పడ్డా? నువ్వు చెప్పిన మాట ఏం లేవు, మంది మాటలు విని ఇట్లా చేసినావు, రోడ్డుకి తీసుకొచ్చినావు మా ఫ్యామిలీని అంతా అని గొడవ పడితే ఇంకా మా అమ్మాయి తీసుకొచ్చి ఇందులో వేసింది. అంతేగాని అమ్మ మరి ఇక్కడ ఉండండి అట్లా ఏం లేదు, అన్నీ అయితే ఉంటాయి జీవితం అన్నగా, ప్రాఫిట్ లాస్, బట్ వాళ్ళకైతే ఉండాలి కదా అమ్మ మాతో ఉండాలి అనేసి, అలా ఎప్పుడు అనుకోలేదు? వాడు రమ్మని అంటాడు కానీ నాకు పోబుద్ది కాదు. ఎందుకను, వాడి హెల్త్ కూడా బాగలేదు, 2 times హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. రీసెంట్లీ హార్ట్ కూడా సర్జరీ లావ్ అయిందంట, బ్రీతింగ్ సరిగా, దగ్గు ఒకటి. పేషెంటే నా కొడుకు ఇప్పటికి. ఓకే. ఇక 6 అంటే నేను 7. వాడు ఒక్కడు ఏం జాబ్ చేస్తలేడు ఇప్పుడు 8 months నుంచి. ఇంకా మా పెద్ద మనమరాలు జాబ్ చేస్తుంది. ఇక వాళ్ళందరూ వచ్చిపోతుంటారా అమ్మమ్మ నానమ్మ అనుకుంటా? వస్తారు, నేను పోతా. నేను మంత్లీ ఒక్కసారన్నా పోయి వస్తా వాళ్ళ ఇంటికి. ఓకే. వాళ్ళని చూడండి నాకు మనసు స్థిమితం ఉండదు. ఫోన్స్ ఉన్నాయమ్మా మీ దగ్గర? ఉన్నాయండి. చేస్తారా? చేస్తారా? కొడుకు రాస్తుంది, కొడుకు చేస్తాడు, కోడలు చేస్తుంది, బిడ్డ చేస్తుంది, చేస్తారు. ఓకే. వాళ్ళకి బరువు కావద్దు అనేసి మీరు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నాం. రమ్మంటారు, ఈ రామమ్మ ఉండిపో, నిన్ను ఎవరు వద్దన్నారు, ఏదో అప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇట్లా రావచ్చు కదా అని పిల్లలు అంటారు, కోడలు కూడా అంటది. మీరు మంచిగా సెటిల్ అయ్యేదాకా నేను రాను, నాకు అది మంచిగా ప్రశాంతంగా ఉంటాను నేను అక్కడ అని. చూసారు కదా ఒక తల్లి ప్రేమ అంటే, లైక్ వాళ్ళ గురించి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ గురించి ఎంత మంచిగా ఆలోచిస్తుంటారు, జనరల్గా ఎంత మంచిగా థింక్ చేస్తారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటూ కూడా ఒక తల్లి మనసును మనం అర్థం చేసుకోవాల్సింది. అట్లాని రమ్మంటాం మేడం. ఇప్పటికీ మొన్న కూడా రీసెంట్లీ దసరాకి వెళ్ళానమాట, దసరా అక్కడే ఫెస్టివల్ చేశా. అయితే ఉండు మమ్మీ నువ్వు పోకు అని అన్నట్టు, కానీ మీరు మంచిగా కావాలి బెట్ట, మీరు మంచిగా అయిన తర్వాత నేను మీ ఇంటికి వస్తాను. నేను వాడు హెల్త్ బాగాలేదు, వాడు ఎప్పుడు బెడ్ మీదనే ఉంటాడు. వాడు 2 times హార్ట్ అటాక్ వచ్చింది, థైరాయిడ్ ఉన్నది వానికి, ఎన్ని రకాలు. ఇంకా ఆయనకి ఇబ్బంది కావద్దు అనేసి మీరు నిర్ణయం తీసుకున్నారు. ఏం కాదులే తల్లి, మీ కొడుకు కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏడవకండి. ఇప్పుడు అన్నం కూడా తింటలేడు, ఏం తింటలేడు వాడు. హార్ట్ పేషెంట్ డాక్టర్స్ దగ్గర కూడా తిరుగుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. అది గుండె అనేది లావ్ అయిందంట, సరే కొట్టుకుంటలేదంట, అట్లా డాక్టర్స్ దగ్గర తిరుగుతున్నా చేస్తున్నారు. ఏం కాదులే, పిల్లలు మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు కదా. ఎంత చూసుకున్నా వాళ్ళ పిల్లలు కూడా పిల్లలే కదనమ్మా. చెప్పు, మా డాడీకి ఇట్లా అయింది కదా అని వాళ్ళు కూడా, వాళ్ళు కాలేజీలో అయిపోయినాయి. ఒక ఆమె పెద్ద ఆమె జాబ్ చేస్తుంది. చూసుకుంటున్నారా మరి తండ్రిని? ఏమన్నా ఇబ్బంది చేస్తున్నారా? ఏం చేయరు. పాప మంచిగుడు, పాప నువ్వు బాగుంటేనే మేము అందరం మంచిగుంటాం పాప అని అంటారు పిల్లలు కూడా. అంతే, ఏమి ఇబ్బంది పెట్టరు నాన్న, అస్సలు ఇబ్బంది పెట్టరు. వాళ్ళ పప్ప మాట వింటారు, వాళ్ళ మమ్మీ మాట వింటారు. ఓకే, పర్వాలేదులేండి. మీరు బాగుండాలి, మీ కొడుకు మీ ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలి. కొన్ని కారణాల వల్ల మీరు ఇక్కడ ఉన్నా కూడా మీరు అందరికీ ప్రేమానుబంధాలు అలానే ఉన్నాయి అని మాత్రం నాకు అర్థమవుతుంది. గ్లాడ్ టు హియర్. ఆంటీ ఏం పేరు? విద్యావతి మేడం. విద్యావతి. ఓ, చదువుల తల్లి. చెప్పండి. మేడం ప్రాబ్లమ్స్ అని వచ్చాను. చెల్లెళ్ళకి పెళ్లి చేసిన నేనే, చిన్నగా ఉండే పిల్లలు వాళ్ళకి పెళ్లి చేసి పెద్దగా అయినాక తర్వాత నేను చేసుకున్న పెళ్లి. చేసుకున్నారా పెళ్లి? ఎప్పుడు చేసుకున్నారు? చేసుకున్నాక వాళ్ళు పెద్దగా అయినాక పిల్లలు అయినాక నేను చేసుకున్నా లవ్ మ్యారేజ్. అవునా? ఏరి మరి సార్ నన్ను చూసేసాడు, బాగా చూస్తున్నట్ట, నాకు తెలియదు. చూసి నేను చేసుకుంటాను వచ్చి చేసుకుంటాను. ఏమైంది? కండక్టర్ ఆర్టీసీలో. అయిగా వాళ్ళు ఎట్లా తాగడం కదా, డ్రింకింగ్ చేసి లివర్ పాడైతే చనిపోయింది. ఓకే, ఎన్నేళ్ళు అయింది చనిపోయి? చనిపోయి 4 years అవుతుంది.
మరి ఏం చేస్తుండే అన్న సంపాదించుకోలేదా మరి ఆయన జాబ్ చేసినప్పుడు సంపాదించుకోలేము, అత్తగారికి వాళ్ళకి ఇళ్ళకే పెట్టా మేడం నేను. ఏం లేదు ఏం లేదు. తర్వాత అది ఇంకా ఆస్తి ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. రాలేదు. ఎవరు ఇచ్చేది మరి మీ ఆయన? మా అత్తగారు వాళ్ళ ఆస్తి నాకు ఉంటుంది కదా, నేనే ఇంటి పెద్ద. ఇస్తా అని చెప్పి వెళ్ళి మా అన్న అన్నాడు ఏమొద్దు చేసి ఏంది లేకుంటే మా చెల్లిని తీసుకుపోతా అని చెప్పి మా దగ్గర పెట్టుకున్నాడు. అన్న ఆయనదైనా ఉన్నాను. ఉండి కొంచెం మా కొడుకు పెళ్ళి అయింది, అన్న కూతురికి పెళ్ళి అయితే ఇక కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా వాళ్ళకు కూడా. ఈ సంగతి నేను ఇట్లా ఓల్టేజ్లో పోతా అంటే సరే అమ్మా అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు చూసుకోలేక ఇక్కడ ఇచ్చి పెట్టేసిండ్రు. నేనే అన్నది మేడం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంటే, వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని మీకు అనిపించింది. మా అన్న కూడా బాగా ప్రాబ్లం అయ్యి ఏంటి సెక్యూరిటీకి జాబ్ చేస్తున్నాడు, డబ్బు కట్టాలి కదా అక్కడికి తీసుకుని పెళ్ళికి. ఓకే సరే నేను ఇట్లా పోతాను ఇట్లా అంటే వద్దన్నాడు కూడా. మళ్ళీ నేను బాధ చూడలేను, నేను పోతాను చెప్తే తీసుకొచ్చి. వాళ్ళకు బరువు కావద్దని మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి. అందుకే మేడం. ఎట్లుంది ఆరోగ్యం? ఎట్లుంది? చాలా బాగుంది, మంచిగా ప్రాబ్లం. మీకు ఎందుకు అట్లా బాధ అనిపిస్తుంది ఇప్పుడు నాతో మాట్లాడుతుంటే? అంటే మీకు ఏమైనా మిస్ అవుతున్నారా? ఇంటికి వెళ్ళాలి లేకపోతే మనం ఎందుకు ఇట్లా అయిపోయినాము అన్న బాధ? అదే బాధ, ఏం లేదు. పిల్లలు కూడా లేరు కదా మేడం, అది బాధ. ఇంకంతే. అంటే మీరు భర్త లేడు, పిల్లలు లేరు. అంటే మీకు ఇప్పుడు ఇట్లా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారు, దేవుని దయ వల్ల అట్లీస్ట్ సార్ కొందరు మంచి మనుషుల వల్ల వాళ్ళ వల్ల మీరు ఏదో తినగలుగుతున్నారు, ఉండగలుగుతున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి రావద్దు, జరగొద్దు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు పిల్లలకి, ఇప్పటి జనరేషన్ కి మీరు ఏం చెప్పాలనిపిస్తుంది మీకు? నేనైతే ఏం చేయలేము, ఎవరు ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మనం అంటే పిల్లల్ని ఎలా పెంచితే వీటికి విలువ తెలుస్తుంది? వీళ్ళకి తెలియదు మేడం, వాళ్ళకు వాళ్ళది వాళ్ళే ఆలోచించుకుంటారు. కానీ మనం చెప్పే మాట ఎవరు వినరు ఈ రోజులలో. నేను చెప్పేది అది. మేమైతే ఇంతవరకు విన్నాం, తల్లిదండ్రుల మాట విన్నాం మేము. విని కూడా మేము దేవుడు మాకు వేసిండు. అదే ఇంకా వినకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఏదో మేడం వాళ్ళ పరిస్థితి దేవుడు అంతే. మనకి ఏం చెప్పలేము మనం, ఎవరి చేతిలో ఏముందో, ఎవరి రాత్రులు ఏముందో మనకేం తెలియదు. నేను కూడా అనుకోలేదు ఇట్లా అని, అంతే కదా. వచ్చినప్పటి నుండి అయితే మీరు బాగున్నారు, చాలా బాగా. 6 months అవుతుంది కానీ మీకు కంఫర్టబుల్ కంటే చెప్పలేను కదా, ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు. సో ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడుతుంటే నాకైతే అర్థమైంది ఒక పాయింట్ ఏంటి అంటే, భయం భక్తులు ఉంటేనే ఇలా ఉన్నారు, మా పరిస్థితి ఇలా అయింది, మేము పెద్దవాళ్ళకి విన్నాము, వాళ్ళు చెప్పినట్టు చేసాము, బాధ్యతలు తీసుకున్నాము, మా చెల్లె బాధ్యత తీసుకున్నాము, మా పరిస్థితి ఇలా వచ్చింది, ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్లో ఎలా ఉంటుందో కూడా గెస్ కూడా చేయలేని పరిస్థితులలో ఉన్నాం. ముగ్గురు చెల్లెళ్ళు మేడం. అంటే మనం పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే బంధాల విలువలు నేర్పియాలి. దానివల్లనే ఫ్యూచర్లో మన తలరాతలు ఎలా ఉన్నాయి అన్నది ఆధారపడి ఉంటుంది. ఇదే స్టోరీ నాది, ఇంకేం లేదు. ఓకే, వెళ్తాము, సార్ పంపుతారు, పోతాం అంటే పోయిరండి అమ్మ, వాళ్ళు కూడా మీకు గుర్తొస్తారు కదా, పోయి ఇక్కడ చేరండి అని చెప్తారు సార్. చదువు కంటే మించినది ఒకటి ఉంది మనకు. అది ఏంటి అంటే మనకు ఈ మనుషుల విలువ నేర్పాలి మన ఫ్యూచర్ జనరేషన్స్కి. అంటే మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అన్నీ ఇవి నేర్పించాలి. తర్వాతనే చదువైనా ఏదైనా, సంస్కారం ఉంటే ఏదైనా ఉంటుంది మనతో పాటు. సో ఫ్యూచర్లో ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది ఉండొద్దు సెన్స్, ఇంకా ఫ్యూచర్లో పిల్లలు పేరెంట్స్ని ఎక్కడ ఇచ్చిపెట్టొద్దు అన్నట్టు, ఆ ఇంటెన్షన్లో నేను చెప్తున్నాను. సో అమ్మా చెప్పండి. పేరు సీతమ్మ. 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 మా అక్కయ్య దించారు, 2 అక్కయ్యలు. నేను ఉంటున్నారు, మా నాన్న సేవ చేశారు. నాన్న పోయిన తర్వాత ఇక్కడ దించారు మా అక్క 2 అక్కలు. నేను చదువుకున్న 3 రకాలు చదివా. ఓకే. పిల్లలు పెళ్ళి అయింది కానీ గొడవ అయింది, పెద్ద గొడవ అయింది. అంటే అప్పుడే గొడవ అయింది, మోసం అయిపోయింది పెళ్ళి. ఓకే. అంత గొడవ అయిపోయింది.
అనుకొని మా అక్క కాపాడి తీసుకొచ్చింది. అప్పటి నుండి ఎక్కడ ఉన్నారు మరి? అప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నా. ఉమ్. హైదరాబాద్లో ఉన్నా. ఓకే. అసలు ఉన్నా. ఎవరి దగ్గర ఉన్నారు? మా అక్కయ్య దగ్గరే. అక్కయ్య దగ్గర. మరి ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇక్కడ మా నాన్న పోయిన తర్వాత ఇక్కడ దించారు మా అక్కయ్య ఇద్దరు. ఓకే. అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇల్లు లేదు, నా పేరు మీద ఇల్లు కట్టలే, చెల్లి పేరు మీద కట్టారు ఇల్లు మా నాన్న అక్కడ ఉప్పల్లో. నా పేరు లేదు, అక్కడ కొన్నాళ్ళు పని చేశాను, ఉండి పెట్టాను. నువ్వు అడగలేదా నీకెంత ఉందో హక్కు నాకు అంతే ఉందని అడగలేదా? బాగా ఒక భాగం కూడా ఇవ్వలే. అందుకని మా అక్కయ్యకి కోపం వచ్చింది తండ్రి మీద. ఇంటికి వెళ్ళి సీతమ్మకి ఒక రూమ్ ఇవ్వచ్చు కానీ అంది. ఆయనకి ఇలా నాకు ఒక రూమ్ కూడా ఇలా. అదే కొన్నాళ్ళు మా చెల్లి పిల్లని చూసుకున్నాను. మా చెల్లి జాబ్కి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి పెట్టారు, తండ్రికి ఉండి పెట్టాను ఉప్పల్లో. అన్ని చేశారు, అన్ని చేసే పని. కానీ ఇల్లు రూమ్ అయితే ఇవ్వలేదు. ఇల్లు లేదు, అంత పని చేశాను. పర్వాలేదు. మట్టగంట బాగా గడువైంది, పెద్ద యుద్ధం అయింది. అయితే మాతో పోలీసులు వచ్చారు, యుద్ధం అయిపోయింది. ఒకసారి మా అనుకున్న దగ్గర మా తమ్ముడితో ఉన్నాము, తండ్రి నేను కొన్నాను. అక్కడ మద్దతు పడల మాటలు వచ్చాయి. అటు నుంచి అటు వచ్చాం, డబ్బులు లేదు, నడుచుకుంటూ వచ్చాం. అక్కడ ఉప్పల్లో ఎక్కాం ఆటో, అక్కడి నుంచి వచ్చి అందరూ రోడ్డు మీద పడేశారు అందరు కలిపి, అంతే కదా? అంతే గొడవ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడికి వచ్చా? బాగానే ఉంది, బాబు మేడం బాగానే చూసుకుంటారు, ఇప్పుడు బాగానే ఉంది నాకు. బట్ అన్నిటికంటే ఆ తలనొప్పుల కంటే ఇక్కడ మాత్రం మీకు మంచిగానే ఉంది. మంచిగానే ఉంది ఇక్కడ. సరేలే, దేవుని దయ వల్ల మీరు ఇక్కడికైనా మీ సార్ కంట పడ్డారు, ఇక్కడికి వచ్చారు, సార్ చూసుకుంటున్నాడు. మంచిగా మేడం మంచిగా చూసుకుంటుంది, మంచిగా పెడుతున్నారు, తిని ఇప్పుడు బాగానే ఉంది. ఓకే అమ్మ, తిండి బాగానే ఉంది. నమస్తే అమ్మ. నమస్తే మేడం. చెప్పండి మీ పేరు? నా పేరు కే శ్రీమతి నాయక్. శ్రీమతి నాయక్. నాయక్. ఎన్నేళ్ళైంది ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. ఎట్లా అనిపిస్తుంది 7 ఏళ్ళ? మంచిగానే ఉంది మేడం. ఎందుకు రావడం జరిగింది ఇక్కడికి? రావడం అంటే నాకు ఒకటే అమ్మాయి మేడం. ఓకే. ఎక్కడి నుండి వచ్చిండ్రు మీరు? నేను నా ఊరేమో కర్ణాటక, ఉండేదేమో కాచిగూడ. అట్లా. అక్కడ నుండి ఎందుకు వచ్చిండ్రు మరి? అక్కడ ఒక బిడ్డ. ఒక బిడ్డ అంటే వాళ్ళ దగ్గర ఉండలేదు కదా మేడం. మా అమ్మాయి మంచిగానే చూసుకుంటది కానీ వస్తా పోతా ఉంటుంది. ఆమెకి 2 ఆడపిల్లలు. వచ్చిపోతుంటారా? వచ్చిపోతుంటారు. నేను కూడా నెలకు ఒకసారి ఆమె ఇంటికి పోయి వస్తా. అంటే అల్లుడు చూసుకోవట్లేదు. ఎంత అయినా మంచిగా అనిపించదు కదా అట్లా. ఏమనిపిస్తుంది మరి ఇక్కడ ఉంటే? ఇక్కడ మంచిగానే ఉంది, అన్ని మంచిగా సార్ బాబు మంచిగానే చూసుకుంటారు. దేనికి తక్కువ లేదు ఇక్కడ. మనవరాలు ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తారు వారానికి నేను నెలకు ఒకసారి వస్తా, వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. పెద్ద మన్మరాలు ఏమో జాబ్ చేస్తుంది, చిన్న మన్మరాలు ఏమో 10వ తరగతి చదువుతుంది. ఓకే. అంటే మనకు ఎన్నున్నా కూడా పిల్లలతో ఉండాలి అన్నది కొంచెం ఉంటుంది కదా, ఏ తల్లికైనా ఎవరికైనా ఉంటుంది. అది నెలకు ఒకసారి పోతా కదా మేడం, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు నార్మల్గా చాలా మంది ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటి అంటే పిల్లలందరూ మంచోళ్ళే, బట్ వచ్చిన అల్లుడు ఇట్లా వాళ్ళు మంచోళ్ళు అంటే మంచోళ్ళు కాదు అని వాళ్ళు అనట్లేదు, బట్ వాళ్ళకి మాత్రం వీళ్ళు భారంగానే ఫీల్ అవుతున్నారు. మీ అమ్మ అట్లా, మీ అమ్మ ఇట్లా అంటే వీళ్ళు ఆ మాటలు వినడం వల్ల బాధ అనిపించి కూడా అక్కడ నుండి రావడం జరిగింది. అంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే మన పిల్లలే కాదు, మన పిల్లలకి మనం పెళ్ళిళ్ళు చేసిన టైంలో వాళ్ళు వచ్చే అల్లుళ్ళైనా కానీ కోడళ్ళైనా కూడా మంచి వాళ్ళు రావాలి. ఎందుకంటే వాళ్ళ తల్లి ఎలానో వీళ్ళ తల్లి అంతే కదా, వీళ్ళని ఇలా రోడ్డున పడేశారు. ఇప్పుడు బిడ్డకి ప్రేమ ఉన్నా కూడా మీరు ఇక్కడ రావడం జరిగింది అంటే ఖచ్చితంగా మీకు అక్కడ బాధ అనిపిస్తుంది కదా, మా లోపలైనా బాధ అనిపిస్తుంది కదా. సో మనం కష్టపడి పెంచి పెద్దగా చేసి పెళ్లిళ్ళు చేసి ఆఖరికి ఫైనల్ స్టేజ్లో వాళ్ళకి ప్రేమని ఇవ్వాల్సిన టైంలో వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అందరికి ఎవరైనా ఇది రియల్లీ చాలా బాధాకరం వినడానికి. అందరం చాలా మంచి తల్లులు కాబట్టి చెప్పట్లేదు కానీ వాళ్ళ లోపల పెయిన్ అనేది మాత్రం అది అలాగే ఉంది. కరెక్ట్ ఉంటుంది మేడం. నేను నెలకు ఒకసారి పోయి వస్తాను, వాళ్ళు కూడా వస్తారు. ఒక తల్లిని మనం చూసుకోలేని పొజిషన్లో ఉంటే ఎవరో మనకు తెలియని వాళ్ళు ఇంతమంది తల్లులకు ఒక కొడుకుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అంటే అతడు ఎంత పుణ్యాత్ముడు అని అనుకోవచ్చు. అలా మేడం అది కూడా ఇంత మంచిగా ఎవరు చూసుకోరు కదా. అవునవును కదా, టైంకి పెడతారు. ఇంకేం కావాలి, ఇంకేం లేదు కదా మనకు. అదే ఇంకేం ఈ సామాన్ అంతా మీదేనా? ఏ సామాన్ మేమే డబ్బాలు గిట్ట ఏదైనా. నెయిల్ పెయింట్ పెట్టుకుంటావా? పెట్టుకుంటా మేడం. నేను పెట్టుకుంటాలే, ఏమి నాకు అసలు చూపులు ఏమి లేదు. బాగున్నారు మీరంతా, అందరు బాగున్నారు. ఒకటి ఆమెకు సూపర్ తెల్లగా ఉన్నదని చెప్పారంట, నాకు చెప్తుంది. అయ్యో నువ్వు కూడా మీరు కూడా తెల్లగా ఉన్నారు, మీరు కూడా తెల్లగా ఉన్నారు.
నాకు చూసి మెచ్చుకుంది అంటుంది. అట్లా ఇట్లా అవును, మరి నిజంగా అందరూ బాగున్నారు. మజాక్తోనే అన్న మేడం అట్లా. నాకే మెచ్చుకుంటాను అది అట్లా. చెప్పండి మీ పేరు? సిహెచ్ రాణి. సిహెచ్ రాణి. రాణి గారు చెప్పండి. ఎన్నేళ్ళు అయింది వచ్చి? 1 year. 1 year. ఎట్లా అనిపిస్తుంది 1 year? బాగుందండి, అందరు ప్రేమగా చూసుకుంటారు, అందరు బాగుంది. ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే మా కొడుకు కోడలు పిల్లలు చదువులకి ఉద్యోగాలకి వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్ని కదా, ఫీలింగ్ వస్తుంది నాకు, అందుకని ఇక్కడ వచ్చి. మరి మీరు వస్తుంటే మీరు అమ్మ ఇంట్లో ఉండండి చూసుకోండి అంటారు, కానీ ఒక్కదాన్ని కదండి, ఎంతసేపు అని టీవీ. సాయంత్రం అయితే వస్తారు కదా ఇంటికి? నైట్ 10. అందరు 10కే వస్తారా? అందరు 10. పిల్లలు కొంచెం 6కి అలా వస్తారు. మరి ఇంట్లో మంచిగా పని చేసుకుంటూ అలా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉండొచ్చుగా? ఇప్పుడు వీక్నెస్ వచ్చిందండి, చూసుకోలేరు. మీ అబ్బాయి మంచిగా చూసుకుంటాడా? మీ కోడలు కూడా బాగుంది, ఇద్దరు జాబ్. మనకి ఎన్ని ఉంటే ఏంటంటే ఆఖరికి ఒక తల్లిని చూసుకోలేని పొజిషన్లో అయితే ఉన్నట్టేగా ఆ లెక్క చూస్తే. అంటే ఉండమంటారు కానీ నేనే కొంచెం ఉండటం, అంటే వేరే పెద్ద ఇల్లు తీసుకున్నాక వెళ్ళిపోదామని చూస్తాను. మా అబ్బాయి మా కోడలేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, కొడుకుకి వియ్యపురాల ఇంట్లో ఉండడం నాకు బాగుండదు కదా, మంచుకుంటుందా? ఉండదు అందుకని ఫీలింగ్ వచ్చి నేను ఇక్కడ. ఓకే, మీ అబ్బాయి ఇల్లు కట్టాక వెళ్ళిపోతారు. మీ అబ్బాయి ఇల్లు కట్టాలని నేను నిజంగా కోరుకుంటున్నాను, మీరు మంచిగా చూసుకోవాలని ఇంకా అనుకుంటున్నాను. మీకైతే ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు? సార్ వచ్చిపోతుంటాడు, మేడం సార్. సో ఇక్కడ ఎవరైనా వస్తూ ఉంటారా అండి సహాయం చేయడానికి అలా ఇలా మాలాగా? వచ్చిపోతుంటారు, డాక్టర్స్ వస్తారు, అందరూ వచ్చిపోతుంటారు. ఫ్రూట్స్, శారీస్, దుప్పట్లు. మీకు ఏమైనా కావాలంటే మాకు చెప్పండి, అలాగే పర్వాలేదు. అలా ఏం మొహమాటం ఏం లేదు. కాదండి, ఇక్కడ అందరు సీనియర్స్ ఉన్నారు, నేను ఏం చెప్తాను. మేము పల్లవి టీవీ నుండి ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తాము. మా సార్ కూడా చాలా మంచివారు. మీ సార్ ఎలానో మా సార్ కూడా ఒక మంచి ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా మేము కూడా వీలైనంత కాడికైతే సాయం చేస్తాము. నమస్తే ఆంటీ. నమస్తే. చెప్పండి మీ పేరు? నా పేరు ఎం శకుంతల. శకుంతల. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయిందా ఆంటీ మీరు? 4 years నడుస్తూ ఉంది. అవునా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను మా నాయన ఇక్కడే ఉన్నాను, మేము పుట్టి పెరిగిందని బెంగళూరు. నేను ఓకే. మా నాయన వాళ్ళు 70 ఏళ్ళు ముందుకునే ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో సికింద్రాబాద్లో ప్లే దుకాణం అని పెట్టుకుని ఇక్కడే ఉన్నారు. మళ్ళీ చెన్నైలో చదివిన 9th వరకు. ఇక్కడ కీసీ స్కూల్ 1 year చదివిన. కీస్ హై స్కూల్లో చదివారా? ఓ మంచి స్కూల్. 1 year చదివిన. మళ్ళీ పెద్దగా అయినని మా నాయన పంపించలేదు. మళ్ళీ పెళ్ళి బెంగళూరులోనే అయింది నాకు. పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి మా జాయింట్. 6 కొడుకులు 6 బిడ్డలు ఆడబిడ్డలు. నేను 9 పెళ్ళి చేసిన నేను మా ఇంటి ఆయన. నాకు పిల్లలు లేదు, పుట్టి చచ్చిపోయింది ఒకటి. మళ్ళీ పిల్లలు కాలేదు, మా పిల్లలే అనుకుని అందరికి చేసినాం. ఆడపడుచులు అందరికి చేశారు. మరి ఏమైంది లాస్ట్కి? లాస్ట్కి ఏమంటే అందరికీ మా ఇంటి ఆయన ఇల్లు కట్టించినారు, మాకు ఒక ఇల్లు ఉండే. మా ఇంటి ఆయనకి ఒళ్ళు బాగలేకుండా తీరి 15 సంవత్సరం అయింది. అయితే మరి మిమ్మల్ని చూసుకోవాలి కదా, మీరు ఇంత కష్టపడి పెంచి పెళ్లి చేస్తుంది ఇదివరకు. నేను అనుకుంటే మా ఇంటి ఆయన నేను ఉండేటప్పుడు వాళ్ళు చేశారు. ఆ ఇల్లు ఉందా అమ్మ మరి ఇప్పుడు? ఇల్లు అమ్మేసినండి. ఆ డబ్బులు ఉన్నాయా? డబ్బులు కొంచెం ఉన్నది, కొంచెం. అది కూడా దాన ధర్మాలు చేశారా? అన్నీ చేసుకున్నా అంతే. అందుకే మా తమ్ముడు కోపం. తమ్ముడు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? సికింద్రాబాద్లో ఉన్నాడు. తమ్ముడు వచ్చి చూసుకుంటాడు. ఆడే గండి మేసలో ఉండేటప్పుడు వాడే నెలకు 7,000 కట్టాడు. నా ఖర్చుకి అన్ని 10,000 ఇస్తూ ఉండే. ఇప్పుడు నా మీద కోపంగా ఉన్నాడు. ఇటు ఉన్నదంతా ఇచ్చేసారు ఆడపడుచులకి. మా తమ్ముడు కూడా, పెద్ద తమ్ముడికి ఇచ్చిన 50 లక్షలు ఇచ్చిన నేను. చిన్న తమ్ముడికి అయితే ఉన్నది కదా ఇయ్యలేదు అనుకున్నా, ఏమో ఒక దాంట్లో తీరిపోయింది, అదన్నీ అయిపోయింది. వాడు చెప్పలేదు అని కోపంగా ఉన్నాడు. మా నాయన 5-6 కోటి పెట్టిపోయినారు కానీ ఇంకా పంచి ఇయ్యలేదు పెద్ద తమ్ముడికి నాకు. సరే దగ్గర ఉన్నది కదా అని ఇక్కడ పెట్టాడు, కొంచెం చూసుకొని పోతామని అనుకున్నాను. ఓకే, అంటే మీరు మరి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, ఇక్కడే ఉందాం అనుకుంటున్నారా? చూస్తాం, తలరాత ఎట్లా ఉందా అట్లా కాదమ్మా. అవునా, ఇప్పటికైతే బాగానే ఉంది. బాగుంది.
మేడం సార్ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇల్లు లెక్క ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఉన్నాయిగా ఇక్కడ. ఇంట్లో ఉండే లెక్కనే ఉంది కదా. అవునవును, అన్నీ ఉన్నాయి. టైంకు టిఫిన్, అన్నము అన్నీ వస్తున్నాయి. బయటకు పోయి కష్టపడే బదులు లేదు. కదా. చిట్ట చివరిగా మనతో మాట్లాడడానికి నరసమ్మ ఉన్నారు మనతోటి. చెప్పండి నరసమ్మ. నా పేరు నర్సమ్మ. నర్సమ్మ నా ఆరోగ్యం బాగాలేక ఏమైంది ఆరోగ్యం? నడుము నొప్పి, కడుపు నొప్పి, హెల్త్ బాగాలేకనే వచ్చినాయి. ఎన్నేళ్ళైందమ్మా వచ్చి? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. అప్పటి వరకు ఎక్కడ ఉన్నారు? అక్కడ వరకు ఏలూరు కాడ ఉన్నాను. సూపర్ దిక్కుంటుంది చూడు, అక్కడ ఉన్నాను. అక్కడ నుంచి మా తమ్ముడు దగ్గరికి వచ్చాడు. తమ్ముడు వచ్చిపోతూ ఉంటాడా అండి? వచ్చిపోతుంటాడు. మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఇప్పుడు పిల్లలు ఇట్లా, మీ పిల్లలు ఇట్లా లేరా? మీ పిల్లలు లేరమ్మా? ఉన్నారా? ఏం చేస్తారు మరి వాళ్ళు? చెప్పండి. ఏమన్నా బాధ అనిపిస్తుందా మీకు? పర్వాలేదు చెప్పండి. వీలైతే మేము ఉన్నాం కదా. పిల్లలే కాదు కదా, ఎవరో మనం చూసుకునే వాళ్ళే ఎప్పుడైనా మనకు దేవుళ్ళు అన్నట్టు, అంతే అనుకోవాలి. నాకు దుఃఖం వస్తుందమ్మా, చెప్పలేదు. ఓకే ఓకే ఓకే, ఏడవకండి ఏడవకండి. మిమ్మల్ని ఏడిపించడానికి మేము రాలేదు. ఏం కాదు చెప్పమ్మా. అంటే మీకు ఎక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడైతే ఫస్ట్ దానికి మా తమ్ముడు అయితే ఆదుకుంటుండు. మా తమ్ముడు వస్తున్నాడు, పోతున్నాడు. మా మరదండ్లు ఉన్నారు, మా మరదండ్ల కోడళ్ళు ఉన్నారు. అందరు ఉన్నారు కానీ మీ పిల్లల గురించి చెప్పట్లేదు మీరు. చెప్పడం ఇష్టం లేదా? చెప్తేనే కదా మనం మన అందరికీ చెప్పగలుగుతాం ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు, ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి నైతిక విలువలను వాళ్ళకి నేర్పాలి. ఇవన్నీ మనం ఒక మంచి ఉద్దేశంతో చేసే ప్రోగ్రామ్స్. ఏదో ఇట్లా మీడియా వచ్చి మిమ్మల్ని ఏదో ఇంటర్వ్యూ చేయడం అన్నది కాదు. అంటే ఎందుకు ఇట్లా తల్లిదండ్రులు ఇలా ఉండాల్సి వస్తుంది, ఇవి తెలపడానికే మేము వచ్చాము. తప్పేం లేదు అసలు. చెప్పమ్మా. చెప్పున్నారమ్మా, మేము చెప్పుకోలేమా మా పిల్లల గురించి? వాళ్ళు నా దగ్గరికి వస్తలేరు, పోతలేరు, ఏం చెప్పాలమ్మా. వాళ్ళు ఆకున్నా కూడా నువ్వు నీ పిల్లలు అయితే నువ్వు నీకున్నారు కదా, పిల్లలు లేరు అంటే ఆ పిల్లలు లేని వాళ్ళు చెప్పిండ్రు. బిడ్డ ఉంది, బిడ్డ పిల్లలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళ పిల్లలు ఉన్నారు. చాలా పెద్ద ఫ్యామిలీ, మస్తు మంది ఉన్నారు నీకే కదా. లాస్ట్కి ఇక్కడ సార్ చూసుకుంటుండే మిమ్మల్ని. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీకు అర్థమైంది ఏంటంటే మీ సారే మీకు కొడుకు, అంతేనా? సారే కొడుకు రూపంలో వచ్చిండు. మంచిగా చదువుకుంటుండే నేను దేవుడు. సరేలే అమ్మా, పర్వాలేదు. ఏదున్నా చెప్పకపోతే చెప్పకపోయావు కానీ బాధనైతే పడకు. ఉన్న నీకు రోజులు హ్యాపీగా ఉండు. ఆరోగ్యం జాగ్రత్త. పల్లవి టీవీ నుండి మేము ఎప్పుడు వస్తూ పోతూ ఉంటాము. ఓకేనా? నా పేరు సారిక. మీకు నాతో మాట్లాడాలి అనుకుంటే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, నేను నెంబర్ ఇచ్చి పోతాను మీకు. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే. చూసారు కదా, మనం ఇంతమందితో మనం మాట్లాడడం వల్ల మనకు చాలా తెలిసాయి. వాళ్ళకి పాపం ప్రేమలు ఉన్నాయి, పిల్లలకు ప్రేమలు ఉన్నా కూడా అల్లుళ్ళు చూసుకోవట్లేదు అన్న ఒక కారణం అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే పెంచేటప్పుడు మన పిల్లల్ని మనం మంచిగా పెంచినా వచ్చే వాళ్ళ కూడా మనం ఇక్కడికి రావాల్సి జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. అది వాళ్ళ బాధ. చెప్పకనే చెప్తున్నారు. పిల్లల పరువు పోతుంది అని కొంతమంది మనసులో పెట్టుకుంటే, కొంతమంది మాత్రం చాలా వాళ్ళ గురించి ఏమీ చెప్పట్లేదు. అంటే వాళ్ళు బాధపడాలి అన్న ఇంటెన్షన్తో నేను అడగలేదు. బట్ ఫ్యూచర్ జనరేషన్స్లో మనం పిల్లలకి ఏం నేర్పించాలి అని ఒక సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఈ వారం స్టోరీ. కెమెరామెన్ అభిలాష్ కిరణ్తో మీ సారికా రెడ్డి సైనింగ్ ఆఫ్.